extra zabardast episode ni start cheyalante mana extra fun filled judges ni invite cheyali. Please welcome the ever gorgeous, ever smiling Roja garu. Tower star Nag Babu garu. Prakash garni aunty ka chusa అమ్మాయి ka చూసాం కానీ ఫస్ట్ టైం లేడీ పోలీస్ ఆఫీసర్ గెటప్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట నాన్న నన్ను ఆశీర్వదించు నాన్న. ఏక సుమంగళి బాబా తాత ఏదో అంటున్నాడు ఏంటి నాన్న? దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పమన్నాను, ఆయన దీర్ఘ సుమంగళి భవ అని చెప్పాడు. నన్ను ఏం చేయమంటావు చెప్పు? నువ్వేగా తీసుకొచ్చింది అనుభవించు. నిన్ను కూడా తీసుకొచ్చింది మేమే. అప్పుడు అదంతా ఎందుకులే. ఇదే నా ఫ్యామిలీ. వీడు నా కొడుకు 20 సెకండ్లు లేటు, వీడు నా తండ్రి 20 సెకండ్లు ఫాస్ట్. అసలు మా ఇల్లు అంటే అద్భుతమైన నందనవనం సార్. మా ఇంటి గోడల్లో ఇటుకలు ఉండవు, విలువలు ఉంటాయి. ఇటుకకి ఇటుకకి మధ్య సిమెంట్ లేదు సార్, సెంటిమెంట్ పోసి కట్టాం. బాత్రూమ్ చెప్పు నా గురించి. బాత్రూమ్ గురించి చెప్పాలా? బాత్రూమ్ లో ఫినాయిల్ ఉంటుంది, అది తాగి చావు. ఒరే రేపు నీకు పెళ్లి చూపులు ఉన్నాయి, కాలేజీకి వెళ్ళి తొందరగా రా, సరేనా? నాన్న పిల్లని చూడొచ్చా నాన్న? నేను చూడొద్దురా, నేను చూసి నీకు సెట్ చేస్తా. ఓకేనా? ఓకే నాన్న. ఓకే అంటే కాలేజీలో అమ్మాయిలు చూస్తున్నావు అనమాట. అంటే అమ్మాయిలుగా ఉంటారా నాన్న కాలేజీలో? కాలేజీలో అమ్మాయిలు ఉంటారా? అది ఎలా ఉంటారు నాన్న? కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగా అక్కడ కూర్చుందే అలా ఉంటారు. కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుని డాక్టర్ అవుతాను నాన్న. రే నువ్వు చదువుకునేది ఇంజనీరింగ్ రా, డాక్టర్ ఎలా అవుతావురా నువ్వు? బెస్ట్ నాన్న. బ్లెస్ చేశాను, వెళ్ళు. ఓకే నేను ఆఫీస్కి వెళ్తాను. నేను యోగాకి వెళ్తాను బాబు. వీళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, ఆ వయసులో ఎన్నో చేశారు. అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నీతులు చెప్తున్నారు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, వాళ్ళని చూడకూడదు, ఇది చూడకూడదు. అయినా అవన్నీ చెప్పిన మాత్రం మనం ఈత్ పవర్ తగ్గదండి. ఈత్ పవర్ ఏంటని ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కత్తిలాగా. గుండెల్లోకి వస్తారా? చెప్పు తీయమంటావా? నేనేది గుళ్ళో కాదు, గుండెల్లోకి చెప్పులు వేసుకొని రావచ్చు. నీకు అక్క చెల్లెలు లేరా? అక్కా చెల్లెలు ఉన్నారు, ఒకటే కాల్ చేస్తున్నా, వదిన తీసిరా, వదిన తీసిరా, వదిన తీసిరా అని. వస్తావా? సింహానికి సిగ్నల్ ఎత్తి ఆగిద్దా? ఆగదు, సింహం వేటాడేసి. అరే మేము అమ్మాయిలం కాదురా, మఫ్టీలో ఉన్న పోలీసులు రా. వీడికి కళ్ళు తెరిచి ఉన్నా సరే కన్ను కొడతాడు, వీడికి కళ్ళు తెరిచి ఉండకూడదు, కట్టాలి. ఎంత కత్తిలా ఉన్నారు. వీళ్ళని పడేయాలంటే ఒకటే ఒక ఐడియా. ఏమైపోయింది? ఎంతసేపు చేతులు రుద్దడం, గుండె నొక్కడం కాదు, నోట్లో నోరు పెట్టి ఊదాలి, అప్పుడే చచ్చినోడు లేస్తాడు. వీరికి నోట్లో నోరు పెట్టి ఊదాలంట. తీసుకెళ్ళండి. హాస్పిటల్ తీసుకొచ్చారా? స్టేషన్ కి తీసుకొచ్చా. స్టేషన్ కా? రైల్వే స్టేషన్ అవసరం లేదండి, మా ఇంటికి వెళ్ళాలంటే బస్ ఎక్కితే సరిపోద్ది. అవునా? మేము తీసుకొచ్చింది రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. ఫ్యామిలీ వచ్చేసిందా సైట్ కొట్టడానికి?
అమ్మాయిలు ఇటు చూడండి, కత్తిలా ఉన్నారు. బొమ్మే చేత అంతే. బొమ్మేసేస్తున్నాను, కత్తిలా ఉంటారు. బొమ్మ వేస్తున్నావా? అంటే అందాన్ని చూస్తే ఆగలేను, అందుకే బొమ్మెత్తా అంటున్నాను. దా మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బొమ్మ వేసుకుందాం. ఇప్పుడు ఎస్ఐ వస్తుంది, మీ తాట తీస్తది. Guys, Kabadar. So, gentlemen, he's back once again. This time as Sardar. Sardar. So, all the bad guys, Kabadar. చూడటానికి 2 కళ్ళు సరిపోలే. ఇవాళ ఎన్ని కేసులు దొరికాయి? మీరు వేసిన ప్లాన్ సక్సెస్ మేడం. ముగ్గురు దొరికారు మేడం. సరే, ఆ ముగ్గురిని పక్క పెట్టండి. సుధీర్ ఏం చేశారు? మేడం రాత్రి సుధీర్ ఒకటే ఏడుపు మేడం. ఏ వదిలేయమన్నా? లేదు మేడం, ఆడవాళ్ళు జైల్లో వేయమని. సరే, ఆ సన్నీ గాని ఏం చేశారు? జైల్లో సరంగం తవ్వుకుని మరి వైన్ షాప్కి వెళ్ళిపోయాడు మేడం. ముగ్గురు పట్టుకోరండి. ఒరే నాన్న, యోగా చేస్తానని ఇది చేస్తున్నావా? నాన్న నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నీ ఇది చేస్తున్నావా? అదే చేస్తున్నారా? నువ్వు ఇంకా స్కూల్ కాలేజీకి వెళ్తానని ఇది చేస్తున్నావు. ఒక పని చేద్దాం, మన ముగ్గురం తాత తండ్రి కొడుకుని ఎవరికి తెలియద్దు, ఇలా మేనేజ్ చేద్దాం. బయటికి వెళ్ళిన తర్వాత మనం బతుకుదాం. ఓకేనా? ఓకేనా? సైలెన్స్. కానిస్టేబుల్స్, ఎస్ మేడం. ఆ ముగ్గురులో ఒకరిని తీసుకురండి. ఓకే మేడం. నీ పేరేంటి? పరమేష్. పరమేష్. వీడు ఏం చేశాడు? నేను అట్లా అనలేదు, ఇలా అన్నాడు మేడం. అలా అన్నావా? నువ్వు వేసుకున్న షర్టు బ్రాండ్ కాదు, నువ్వు వేసుకున్న ప్యాంటు బ్రాండ్ కాదు, నువ్వు వేసుకున్న షూ బ్రాండ్ కాదు, నీకు అమ్మాయిలు ఎలా పడతారా? అమ్మాయి కావాల్సింది బ్రాండ్ కాదు, ఎక్కడ ఉన్న దమ్ము. నా కాడ కింటాల్ ఉంది. నీకు రాసిస్తాను, నీకు ఒక్క అమ్మాయి కూడా పడదు. అమ్మాయి నాకు పడదు. ఒక అమ్మాయి నెలకు పడిద్ది, ఒక అమ్మాయి 6 నెలలకు పడిద్ది, ఒక అమ్మాయి సంవత్సరం పడిద్ది. ఆల్రెడీ ఆ అమ్మాయి నాకు పడిపోయింది. మాటకు ఏంట్రా జోబులో పేపర్? అది కవిత్వం. నువ్వు కవితలు కూడా రాస్తావా? ఇది ఆ కవితవు. ఇది గాని మీరు గాని చదివితే నాకు ఎప్పుడో పడిపోతారు. ఏంటి, నీ లవ్ లో పడిపోతానా? ఇది చూస్తా. పాలు తోడేస్తే పెరుగు, నా ప్రేమకు లేదు తిరుగు. ఇది పాల్యాపారమా? పత్తి వ్యాపారం. చేప కూరకు కావాలి మెంతులు, చేయిస్తా నీతో వాంతులు. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. వాళ్ళతో నువ్వు వాంతులు చేయించడం రా. నీ మొహం చూస్తే వాళ్ళే వాంతులు చేస్తారు. బల్ల కింద చెయ్యి పెడితే లంచం, విరగాల్సిందే ఇవాళ మంచం. కాశీలో పారేది గంగ, పెట్టుకున్నా నీపై బెంగ. నిన్ను ఒంగోబెట్టి బాగుండదులే. సరే, ఆయన తీసుకెళ్ళి పక్క కూర్చోబెట్టండి. ఓకే మేడం. సెకండ్ వాడిని తీసుకురండి. నీ పేరేంటి? నా పేరు నరేష్ అండి. వీడేం చేశాడు? వీడు నోట్లో ఊదు పెట్టి నోరు పెట్టి అంటున్నాడు. నోట్లో ఆరబెట్టి అంటాడా? నీ ఏజ్ చూస్తుంటే నీ కనీసం ఒక 25 ఏళ్ళు కొడుకుంటాడా? 25 ఉండవు సార్, కనీసం 24 ఉంటాయి. నీకెలా తెలుసురా? ఆయన చూస్తే మా నాన్న అంత వయసు ఉంది కాబట్టి. మీ నానంత వయసు ఉంది కాబట్టి అని నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా. అదే లేకపోతే తాట తీసేవాడిని. ఆ మూడోని పట్టండి. నీ పేరేంటి? సురేష్. సురేషా? ఏరా, నీ వయసు ఏంట్రా? నీకు అసలు అక్కా చెల్లెలు లేరా? ఉన్నారండి, పెళ్ళమే లేదు, చాలా కష్టపడుతున్నాను. ఈ వయసులో ఏంట్రా ఈ పనంతా? నేను వైన్ ఏంటండి, ఎంత ఓల్డ్ అయితే అంత కిక్కు కిక్కే కిక్కు 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 కిక్కు. ఇంకా కానిస్టేబుల్స్ ఒక రౌండ్ వేయండి. రౌండ్ వేయంటే మీరు రౌండ్ వేసుకోవడం కాదే, వాళ్ళని ఒక రౌండ్ వేయండి. అమ్మాయి, ఏంటి నాన్న ఇలా వచ్చారు? పెళ్లి సంబంధం మాట్లాడాను నాన్న. ఈసారైనా మంచి పెళ్లి సంబంధం తెచ్చారా? అయ్యో అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆ. తాత సురేషు, ఆ. నాన్న నరేషు, కొడుకు పరమేశు. మళ్ళీ చెప్పండి పేరు. తాత సురేషు, ఆ. నాన్న నరేషు, కొడుకు పరమేశు. నాన్న ఈ పేర్లు ఎప్పుడో పంపేసి వాళ్ళే నన్ను చూడు. అవును, వీళ్ళంటే ఇక్కడ ఏం లేదు బాబు గారు, అంటే అమ్మాయి పోలీస్ అన్నారు కదా, ఊరికే చూద్దామని వచ్చాం అంతే. నానా అలా ఎందుకు చెప్పాను నానా? ఇదే బెటర్ రా, ఇంట్రాగేషన్ చేద్దామని వచ్చామని. లేకపోతే ఫ్యామిలీ ఈవిటీసింగ్ బొక్కలో పడ్డాం అంటే పరువు పోతుంది. పోలీస్ ఆఫీసర్ మీదే మీరు ఎంక్వైరీ పెట్టి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని అట్ట కాదురా. తీసుకెళ్ళండి, లాకప్ లేండి. ఏంటి
అంటే నాకు అనిపించింది, మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందా. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాగుంది. మీ ముగ్గురు తండ్రి కొడుకులు వెరీ గుడ్ స్కిట్. గుడ్ గుడ్. రోజా గారు. ఏంటి కార్తీక్, నీకు ఇప్పుడు మొత్తం స్క్రిప్ట్ గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది అనుకుంటా. డబ్బింగ్ చెప్పాలి, యాక్టింగ్ చేయాలి, మళ్ళీ దుర్గాకి చూపిస్తూ ఉండాలి. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. లేడీస్ అన్నా, లేడీస్ హాస్టల్ అన్నా, లేడీస్ కి రిలేటెడ్ ఏ మ్యాటర్ అయినా మనకి గుర్తొచ్చేది ఒకే ఒక పేరు, సుధీర్. ఇలాంటి లేడీస్ హాస్టల్ కి రిలేటెడ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను. నీ మధ్య బొత్తిగా అమ్మాయి ఆరు అబ్బాయిలు తెలియట్లేదా నీకు? మన ఫ్రెండ్స్ ఏంటి ఏమైందా నీకు? ఏంట్రా ఎలా మారిపోయారు అందరూ? నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడన్నావు. సరే అర్జెంట్ కూర్చోండి, చెప్పాలి. చెయ్యంట్రా. ఫ్రెండ్స్ రా మనం ఇలా దొరక ఇది మ్యాటర్ చెప్పమని చెప్పు. పక్క హాస్టల్లో ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంటా. నీలంటే వాళ్ళు చెప్పుతో కొట్టాలి, రాళ్ళతో కాదు. సేమ్ ఫీలింగ్. నేను ఒక విషయం అడుగుతాను, సీరియస్ గా చెప్పాలి. సరే. అమ్మాయిలు ఎందుకు నన్ను అంటే పడి చచ్చిపోతాను? మన సినీ గారు ఇదే జోకులు అనుకున్నాను తెలుసా? చెప్పు నెక్స్ట్ జోక్. అరే నేను అందంగా ఉండనా? అరే హలో సీను, సుధీర్ గారు టైమింగ్ లో పంచలేస్తున్నాడు రా. ఇంకోటికి ఇస్తావు సార్, మాట్లాడుకో. సీను హలో ఏంట్రా నేను అందంగా ఉన్నా? హలో హలో అరే నేను అందంగా ఉంటాను ఉండనా? హలో నువ్వు భలే ఇంప్రూవ్ అయ్యారా, కామెడీ బాగా చేస్తున్నాయి. చెప్తానే వెళ్ళరా మీరు ఫ్రెండ్స్ అంటే. అరే నాకు చిన్న డౌట్ ఉందిరా. చెప్పరా. అమ్మాయిలు జనరల్ ఎలాంటి అబ్బాయిలు పడతారా? ఏ అలాంటి అమ్మాయినా, అందమైన అబ్బాయినా ఓ ఎదవకి ఓ పోరంబోకే పడతారా? బా మరి అమ్మాయి నాకు పడుతుందంటావా? నీకేం తక్కువరా, మన బ్యాచ్ పెద్ద ఎదవ కదా. సరే నా లవ్ విషయం వదిలే, నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? నాదేం పెళ్లి వరకు వచ్చింది. పెళ్ళా? ఎప్పుడు పెళ్లి? ఎల్లుండే. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇక్కడ రావడం ఏంట్రా? నాక దానికి పెళ్లి. నీ పెళ్లి అయితే మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో అడగలేదా? అడిగాను, ఒప్పుకోలేదు. ఏమడిగావు? 1,00,000 రూపాయలు అడిగాను. నీకు పెళ్లి అవడం ఎక్కువ, మళ్ళీ కట్నం కూడా అడుగుతావా? కట్టం కాదు, మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, ఫోటోలు వీడియోలు దగ్గర ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తా అన్నాను. ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేస్తారా? మా నీతో తిరిగితే ఎదనా తయారవుతాను, నీలో తయారవుతాను, నేను లేకపోతే. నేను నమ్మట్లేదు కదా. ఇప్పుడే ఉండు, ఆ అమ్మాయి కప్పు ఇదే టైంకి రాయేస్తుంది. చూడు ఏం రాసింది చూడు. సుధీర్ ఐ లవ్ యూ. ఈ అమ్మాయి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉందిరా. అమ్మాయితో మాట్లాడి వస్తాను, ఓకేనా? నువ్వు మాట్లాడతావా? అరే ప్లీజ్ నా గురించి కొంచెం మంచి చెప్పరా. సుధీర్ నీ ఫ్రెండ్ రా నేను. ఓకే ఓకే ఓకేనా? నువ్వు కూర్చో, నీ మాట్లాడి వస్తాను. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు రాయిస్తుంది మీరేనా? సుధీర్ ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి సుధీర్ని రమ్మని. సుధీర్ మంచోడు కాదు, ఆడు కళ్ళు బాగో, ఆడు దిగ్గు, అబ్బాయిలు పిచ్చాడు, ఆడు మంచోడు కాదు. మేము మంచోండి. సుధీర్ నేను ఉన్నా కదా, సుధీర్ సుధీర్ అంటే నువ్వెందుకురా నాకు? ఇంకొకటి, నువ్వెందుకురా నాకు? నాకు సుధీర్ కావాలని చెప్తుంటే. ఏంట్రా ఏమైంది? ఏంట్రా అమ్మాయి తిడుతుంది నిన్ను? అంత తిట్టడేంట్రా? నేను చాలా హట్ అయ్యా. మరి నువ్వేంటి ప్లీజ్ ప్లీజ్ అంటున్నావు? అదే నేను తిట్టొద్దు అంటున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని. నీ ఫ్రెండ్ పెద్ద ఎదవా, నువ్వు పోరం పోకని అంటున్నాడు, నన్ను గెలుకుతున్నాడు. సూపర్ టైమింగ్. ఏం చేస్తారు ఇప్పుడు వెళ్ళి అక్కడ? అమ్మాయి బాగుంది కదని చెప్పేసి. సిగ్గులేదురా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టడానికి? అసలు మనిషినా ఎలా కొక్కుతారు నా గర్ల్ ఫ్రెండ్ ని? నోర్మి, 10th లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, ఇంటర్ లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, డిగ్రీలో నువ్వే గోగో. ఎంతమంది గోగడం లేదు కానీ ఒకటి గోగుతూ వచ్చేసింది నీకు. నీకంటే పెళ్లి అయిపోయింది, నాకు అవ్వలేదు కాబట్టి ఏదో గోగుతావు. గోగడం గోగడం ఎప్పుడైనా. అమ్మాయి సెట్ చేస్తాను చెప్పండి. నువ్వు పక్కన నీళ్ళు మాట్లాడతాను. హాయ్ సుధీర్, బాగున్నావా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తెలుసా నీకోసం. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. బయటికి వెళ్దామా? అమ్మో ఎప్పుడా? మా వార్డ్ నెంబర్ అసలు మంచిది కాదు. మరి ఎలాగ ఎప్పుడు కలవాలి? నైట్ 12 గంటలకు మా వార్డ్ నెంబర్ పడుకున్నప్పుడు అప్పుడు వస్తాను, సరేనా? సరే ఓకే బాయ్ బాయ్. వాటర్ వస్తుంది. ఏమైందా? అమ్మాయి నైట్ కలుస్తాంద్రా. నువ్వు కలిసేది 12 గంటలు కదా నైట్ అమ్మాయిల్ని. ఎందుకు ఇలా నా పరుగు చేస్తున్నావు? అలా వాటర్ వస్తుంది అనుకుంటా.
நான் தான் ஹாஸ்டலுக்கு வார்டன் தான் இருக்கும். నా పేరు నాయకి. నిన్న నా హాస్టల్లో మగ వాసన వచ్చినా మగ గాలి వచ్చినా సంపి పూడ్చి పెడతాను. ఈ మధ్య తెలిసినది మా కుట్టిలు కొంతమంది పక్కింటి కుట్టిలకి రాళ్ళు ఇస్తున్నారని. నాకు తెలియమా మిమ్మల్ని కుట్టి పూడ్చిదా మామూలుగా ఉండదు. అర్థమైనదా? అలా కొట్టారేంటి మేడం? ఇది మగదమ్మ కొడతా ఉండి మీకు అదెలా తెలుసు? నుంచొని టాయిలెట్ పోస్తా ఉండదు కాదు. రాదా 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 నువ్వు నాతో రాకపోతే నేను విషం దాకా చచ్చిపోతా. ఇటేమైనా ఇది డూప్లికేట్ ఒరిజినల్ పుండే. లేడీస్ హాస్టల్ నీ అన్నాడు పని చదువుపరచండి. మనం ఎలాగైనా సరే ఆ హాస్టల్ 12 గంటలకు కలవాలంటే దాని బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ దానికి ఎటు నుంచి దారిలో ఏంటనే తెలుసుకోవాలరా. ఓ పని చేద్దాం, ఈసారి విషయం మనం పట్టుకెళ్దాం. మళ్ళీ టేస్ట్ చూస్తా కదా తాగి చచ్చిపోతుంది. అది ఒకళ్ళు నిజం తెలిస్తే మనకు తాగిచ్చేస్తే చచ్చిపోతాం దరిద్రుడా. అది వద్దులే. పిచ్చి పిచ్చి ఐడియా లేకుండా ఎలా తెలుసుకోవాలి చెప్పు. ఓ పని చేయి, నువ్వు నా చెల్లి నేను అన్నయ్యని వెళ్ళి వాటర్ దగ్గర వెళ్ళి కలుద్దాం. దా. వెళ్తావా? సారీ తెచ్చుకో. అరే డౌట్ రాదుగా? నాకే డౌట్ రాలేదు. ఎవరు నువ్వు? సరే పద. నమస్తే మేడం. పోరా పోడా పోడా పోడా. என்னடா நீ மக புருஷங்க வேலைக்கு போடுங்க வேலைக்கு போடுங்க. నా చెల్లి మీ హాస్టల్లో జాయిన్ చేద్దాం వచ్చానండి. పేరు என்ன? చంద్రకళ. என்ன பண்ணீங்க? ఏం చేస్తా ఉంటది? నైట్ టైమా డే టైమా? నైట్ టైం లేచేస్తుంది. నైట్ టైం పడుకుంటే డే టైం కాలేజ్కి వెళ్తుందండి. అంతే కదా? విషయంలే ఏం చదువుతా ఉంటది? బీటెక్ చదివిందండి, హాస్టల్లో జాయిన్ చేద్దామని. నువ్వే తప్పించి మాట్లాడదా? మాట్లాడతా. మాట్లాడతా. మిమిక్రీ ఆర్టిస్ట్ రాత్రి ఐపీఎల్ మ్యాచ్ చూసి గట్టిగా అరిచింది, వాయిస్ పోయింది. నేను వెళ్ళి హాస్టల్ చూసుకో. సరే నీ పోమా అన్నాడు. మేడం మాట్లాడుతున్నా మగ పురుషునా? ఈ మగ అంటే ఎందుకంటే హేట్ మగ. అదికప్పుడు నాకు పెళ్లి అయిన తర్వాత నా మగుడిని కూడా వదిలేసాను. ఒకసారి మేము కూడా హాస్టల్ చూడొచ్చు లోపలికి వెళ్ళి. చెల్లి వచ్చేమ్మా వెళ్ళిపోదాం. హాస్టల్ బాగుందండి. అప్పుడే నువ్వు వెళ్ళిపో. ఓకే. అప్పుడే నీ సెల్ పెట్టినా నా చెల్లి జీన్ ప్యాంట్ వేస్తుంది, టీషర్ట్ టీషర్ట్ వేస్తుంది, షూ షూ వేస్తుంది. அப்படியே கம்மிதா இருக்கு செல்லிதா இருக்குல. இங்க வாடா நீ வாடா இங்க நீ வாடா. నా చెల్లి ఎదురా. இதுதான் ரொம்பதான் ஆஸ்கார் அவார்டு வின்னிங்க. என்ன பண்ணீங்கடா நீ ஆக்டிங்? చెల్లి இங்க வாடா. என்ன பண்ணிடுற? తొడబాసి పెట్టాలి కొట్టదు. இந்த லேடிஸ் ஹாஸ்டல்ல என்னடா பண்ண நீ? அப்படியே பாவலே పడుతుగా. అందరూ పడుకున్నారు, ఇల్లు మ్యాట్ తెలుసుకొచ్చేద్దాం పద. నాకు తెలిస్తే ఉంది, నాకు రన్నింగ్ వచ్చు. நீ எங்க பண்ணீங்க? எங்க பண்ணீங்கடா நீ? ఎంతలో లేచిద్దా? అరే నేను హ్యాపీగా మాట్లాడేస్తాను. త్వరగా మాడొచ్చే ఓకేనా? రెండు మాట్లాడడానికి వెళ్తున్నావా? ఏంటి ఇక్కడ? నేను చూద్దాం అనిపించి వచ్చాను. என்ன பண்ணீங்க? పడుకో, నిద్రలో అలవాటే కదా. అలాగా నిద్రలో వేసేదే అలవాటు, నడిచేది అలవాటు இல்ல. నాకు నడిచే అలవాటు ఉంది నిద్రలో. எங்க போயிடுறீங்க? என்ன பண்ணீங்க நீ? யாரு? లేడీస్ హాస్టల్కి వచ్చారా? யாரு நீ? దొంగనా? దొంగనా இருக்கு దొంగ. నన్ను దొంగ దుప్పట్లో దేవుడా ఏంటి? பாவனே என்ன நீங்க ஷூ தொடுக்கணும் அலவாட்டுனா? லேடிஸ் ஹாஸ்டல்ல ஷூஸ் ஆட்ட அலவாட்டுனா தெரியுமா? தெரியுமா? ఇదే ఎక్స్ప్రెషన్ దా కంట్రోల్ లేనప్పుడు ఎందుకు కూడా లేడీస్ హాస్టల్ కి వరం?
షూర్ ఎస్ పక్కా ఎస్. నువ్వు చేసుకో. ఏంట్రా ఇప్పుడు కలిసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావు? నా లవర్ కిడ్నాప్ చేసావు అనుకో, హ్యాపీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు దాన్ని. షూర్ 100%. పక్కా పక్కా. పద. నువ్వు బయటే ఉండు, దాన్ని నేను చెప్పేసి క్లియర్ కిడ్నాప్ చేశాను, పెళ్లి చేసుకుందామని మొత్తం చెప్పేసి వచ్చేస్తాను. త్వరగా వచ్చిరా. అరే సిస్టర్ ఎంతో మాట్లాడదంట. అక్క రాఖీ కట్టించుకుందాం తెచ్చాం మిమ్మల్ని. యారే అక్క యారే అక్క, నా వయసు 23, నీ వయసు 31. ఎంగడా అక్క? ఫస్ట్ నాగబాబు సార్, రోజా మేడమా? నాగబాబు సార్ ఎప్పుడుగా இருக்கீங்க? నీ ఎంట్రీకే తెగనమేనే. ఎరగొట్టేశారు స్కిట్, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం కదా ఈ గెటప్ పెట్ట మామి గెటప్, మలయాళీ మామి. తమిళ్ స్లాంగ్ లో మాట్లాడడం ఫస్ట్ సార్. సో 1 more గెటప్ ఇన్ యువర్ అకౌంట్. థ్యాంక్ యూ. ఎరగొట్టేసావు. అండ్ రామ్ ప్రసాద్, సుధీర్ అయితే ఏం చెప్పచ్చు ముగ్గురు గురించి. సూపర్. రోజా గారు, ఈ స్కిట్ లో ఏం రియాలిటీ ఏం లేదు కదా? ఎందుకు లేదు? సుధీర్ మెమరీస్ లో ఒక పేజ్. ఎంత చేచి ఎంత పరణ్యం. నువ్వు ఏదో ఒక గెటప్ లో వస్తావు, నార్మల్ గా అయితే రావు. సరే వాటర్ అనగానే ఇంకా నువ్వే బ్యాలెన్స్ మిగిలావు. ఏం గెటప్ వస్తుందా అని చూస్తున్నా, కానీ గెటప్ లో రావటం అనేది అదిరిపోయింది. థ్యాంక్ యూ మేడం. అసలు మలయాళ గెటప్ లో వాటర్ ఏంటి, అది ఉతికి పడేసావు ఇద్దరిని. సూపర్ సూపర్, చాలా బాగుంది. భార్య భర్త మధ్యలోకి ఒకళ్ళు వెళ్ళినా వాడికే రిస్క్, ఒకడు భార్య భర్త మధ్యలోకి వెళ్ళినా వాడికే రిస్క్. ఈ థియరీని మళ్ళీ ప్రూవ్ చేయడానికి మన ముందు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. సంపేతే సంపేయే కుమ్మేతే కుమ్మేయే అయినా నన్ను లవ్ చేయే ఓ ఎమ్మెల్యే. ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు? మీకంటే ముష్టోళ్ళు ఉన్నాయేమే. వాడు ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని చేసుకుంటాం అనుకుంటాం, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టిదాన్ని చేసుకుంటామని. ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో తిండెందుకు తింటున్నావు? ఈ ముష్టిదంతా కాపురం ఎందుకు చేస్తున్నట్టు? గత్యంతరం లేక. ఆహా, మాకు కూడా సేమ్ ఫీలింగ్. కాపురం అంటేనే ముష్టి, కాపురంలో ఒకరినొకరు అడుక్కుంటూనే బతకాల. మీ ఆడవాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి, కానీ వరల్డ్లోని బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు. అవును, మరి మేము కూడా ద బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని. మాటకు మాట ఎదురు మాట్లాడతాం. మొగుడు అంటే మర్యాద లేదా నీకు? నీకు పెళ్ళ అంటే మర్యాద ఉందా? మర్యాద ఉంది కాబట్టి నా ఇంట్లో ఉంటున్నావు. అబ్బో, నీ ఇల్లు తెగ నీలుగుతున్నావు కదా. నీ ఇంట్లో నువ్వే ఉండు, నీ ఇంట్లో నువ్వు కాలు సపోర్ట్ పడుకో. దొబ్బుగా తినేసి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం కాదు. బయట వెళ్ళి 10 రూపాయలు సంపాదించేసరికి శంభై శంటలు గారుతుంది ఇక్కడ. ఓ అబ్బో, ఈయనే కాసిండే కసి అవటలు. ఎదురు మాట్లాడుతున్నా చంప పగిలిపోతుంది. నన్నే కొడతావా నువ్వు? కొట్టు కొట్టు కొట్టు. నా మీద చెయ్యి దెబ్బ పడాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటో చెప్పేది నువ్వు, ఏంటో చెప్పేది. నన్నే కొడతావురా నువ్వు? నీ చేతులు ఇరిగిపోను, నీ జమ్మడిపోను, నీ కాందారి అంతరా నన్నే కొడతావా? భుజంగమన్నా భుజంగమన్నా. ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్టా కొట్టిండో భుజంగమన్నా. ఏమైంది? దాన్ని అడుగు ఏమైందో. ఏమైందమ్మా? ఆ కుక్కలు అడుగు ఏమైందో. నన్ను కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? నాకు తగ్గుతున్నాయి చెప్పులు. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలానే తగులుద్ది. మరి చూసావన్నా నీ ముందు ఎట్ట మాట్లాడుతున్నాడు? నిన్ను పేయి మీద ముళ్ళు పిరిగింది, 3 బజార్ల కాడ హలాలు చేస్తాను. నీ తల్లి ఏమనుకుంటున్నావో? అమ్మా అమ్మా, విన్నావా అన్న? నేను ఇద్దరి మీద మన్నుపడా. చూసావా నీ ముందు ఎన్ని మాట్లాడుతున్నాడు? ఇదా ఇంకోసారి గొడవ పెట్టుకున్నా అనుకో, చంపి పారేస్తా చెప్తున్నా. దాన్ని కొట్టడం నాకేమన్నా సోక? అబ్బో, పడుకోపండి. అలాగే అన్నయ్య. కాదు, నేను దాన్ని కొట్టడం నాకేమన్నా సోక చెప్పు. రేపు పొద్దున మాట్లాడదాం, వెళ్ళి పడుకోపో.
అరే పొద్దునే నేను కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 4 గంటలు ఉన్నాయి, పడుకో పడుకో. నడు విరిగిపోయిందిరా దేవుడా. ఏ నిద్ర రాలేదు, నీ నిద్ర మీద పన్ను పడా. ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎత్త కొడుతుండో. మళ్ళీ ఏమైంది? ఒసేయ్, నిన్ను గుండు గీచి గుండు మీద సున్న బొట్టులు పెడతానేమనుకుంటున్నాను. ఈ నన్ను బతకనిప్పుడే నన్ను చంపడానికే కంకణం కట్టుకున్నాడే. మళ్ళీ ఏమైంది? నాన్న డబ్బులు కట్నం ఇచ్చిన డబ్బులతో నేను బతుకుతున్నానంట. ఇంతకు ముందు ముష్టి వాళ్ళ బతికేవానంట నేను. ఇదిగో నా అయ్యని ఇంకో మాట మాట్లాడినావంటే చంపుతా మల్లేశ. నేనే కొంట మల్లేష్ గారు వచ్చాడు. నీ మల్లేష్ ఎవడే? నాకు తగులుతున్నాయి. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలాగే తగులుద్ది. మరి నీ కొట్టని కాక ఇంకేం చేతనవుతుంది? ఏం చేత కాదు. నీకు భూమి మీద నూకలు చెల్లే నాకు అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి ఇంట్లో పడుకోపో. చెల్లమ్మా, కోతే కదా కొంగు పట్టనిస్తే కొండెక్కి బండ కట్టేస్తున్నాడు నీలాంటి కోతి. పోతే ఎవడే? నేనే కోతి. కోతి ఎవడే? ఎన్ని చెప్పులు కొన్నావు నువ్వు? నువ్వు ఇట్లా పోయి పడుకోపో. నువ్వు కూడా ఇట్లా పోయి పడుకోపో. కాదు, నేను దాన్ని ఏమన్నాను? భుజంగం దాన్ని పొద్దున కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి వెళ్ళాలి. అయ్యో 3 గంటలు ఉన్నాయి, పడుకోపో. నడ విరిగిపోయిందిరా నాయనా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఈ జిడ్డుగాడు నాకు తగులుకున్నాడు. అయ్యో, మంచి వాళ్ళందరికీ సావు వస్తుంది, ఈ దరిద్ర కొడుకు సావు రావట్లేదురా దేవుడా. భుజంగమన్నా, లే భుజంగమన్నా, నీ నిద్ర మీద మన్ను పడా. భుజంగమన్నా, నన్ను కొట్టు చంపేస్తాడే. భుజంగమన్నా, ఏమైందమ్మా? నన్ను కొట్టు చంపేస్తున్నాడే. మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? అది మొగుడిని మసిపెలకలా చూస్తుంది. అది పెండేరుపై దండం పెట్టుకుంటే గండానికి దొరకాలంటే గడిచి మొగుడు నీలాంటాడు. అమ్మ గడుచు మొగుడు. నాకు తగులుతున్నాయి చెప్తున్నా. ఆపుతారు మీ పెండ పురాణం. ఏంటన్నా నువ్వు కూడా నన్ను తిడతావు? ఆ డెంగిరిగా తిన్నావా ఏమి? మెంటల్ దానా, మీకు గొడవ ఎందుకు వస్తుందో తెలియదు కానీ గొడవ మాత్రం నా దగ్గరికి వస్తుంది. నేను ఇక్కడే ఉంటే ఏ గొడవ రాదు. అటు మూల పండుకోండి ఇద్దరు. ఏంటో చేయి తగిలిస్తున్నా? చేతులన్నీ ముడుచుకొని సంకులు పెట్టుకొని పడుకో. పక్కన పడుకుంటే చేయి తగులుతే అన్ని తగులుతే కాలు తగులుకి. పక్కన ఎందుకు పడుకున్నావే నువ్వు? నువ్వే పక్కన పడుకున్నావు. పక్కన నువ్వెందుకు పడుకున్నావే? నీ సొంత చెల్లెలకి ఇలా అయితే ఇలా వదిలేసి వెళ్ళిపోతావా భుజంగమన్నా? నా సొంత చెల్లెలు ఇలా చేస్తే పీక పిసికి నోట్లో పుట్నాలు పోసేటోడు. అన్నా భుజంగమన్నా, వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఇద్దరు నువ్వు పొద్దున కొండగట్టుకు పోవాలంటే ఏంది కథ? ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 2 గంటలు ఉన్నాయి, పడుకో పడుకో. నా ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతాడు. ఎవరి మీద నువ్వు మట్టేస్తున్నావు? ఎవడో గాలోడ మీద నీకు ఎందుకురా? కాలం మీద కాదే నా మీద వేస్తున్నావే నువ్వు. అవునరా, నీ మీద వేస్తాను. ఏంటి నీ అమ్మ నిన్ను. మీ గోల వల్ల గొడవలు పెట్టుకొని పక్కింటి మీదకి వస్తున్నారు దరిద్రుల. మీ భుజంగం పాడతారు. ఇక్కడ ఉండడం కంటే ఏ అడవిలో పోయి బతికింది బెటర్. బుజ్జి, బంగారం అద్దాల మేడ కావాలన్నావుగా? నాకు తెలుసు బుజ్జి, ఏదనుకుంటే అదే చేస్తావు. బుజ్జి, నీకేం కావాలో చెప్పు. ఇంకా నాకు నీకు మరి రోజా గారి సీట్ కావాలి. నా ఇంట్లో ఉన్నావంటే నువ్వు ఇంకా నా ఇంట్లో ఉన్నావంటే నా ఇంట్లో కాలు పెట్ట నరికి పోగులు పెట్ట. నీ సొంత చెల్లెలే సీట్ అడిగితే ఇవ్వవా అక్క? చెప్పక్క. బుజ్జి, స్కిట్ చూసినట్టుంది దా. మీరు మరి టూ మచ్. మరి ఇలాంటి స్కెచ్లు కూడా వేస్తున్నారా? లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. అద్దాల మేడ దగ్గర వర్కౌట్ అయింది కానీ నా సీటు దగ్గర
వీళ్ళిద్దరేంటి ఇలా కొట్టుకుంటున్నారు మరీ అసలు మధ్యలో పడుకున్నా కూడా కాలేసి మట్టేసుకొని ఇంత అవసరమా అనుకున్నా కానీ అర్థమైంది ఏంటంటే వాడిని ఇల్లు ఖాళీ చేసి ఇల్లు అమ్మా ఇలాంటి మొగుడు పిల్లలు పక్కింట్లో ఉంటే మనం గోవింద సూపర్ గా చేశారు ముగ్గురే ఉన్నారు కానీ ముగ్గురు సూపర్ గా చేశారు బాబు సార్ చాలా బాగుంది స్కిట్. రోహిణి నువ్వు అండ్ జివ యు డిడ్ వెరీ గుడ్ జాబ్. విజయవాడ ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై వాక్మేట్ వాక్ విత్ కంఫర్ట్ లో ఇప్పుడు స్కిట్ ని చింపాలన్నా మేమే స్కిట్ లో చింపాలన్నా మేవే అంటున్నారు వెంకీ టీం. అసలు ఏం చింపుతారు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చినికి చినికి చాటైపోద్ది చిరు చెయ్యేస్తే చీకటంతా వెలుగైపోద్ది. పెళ్ళైతే ప్రతి ఒక్కరి లైఫ్ మారుతుందంటారు. నా లైఫ్ కూడా మారిందండి. మా ఆవిడ ఏది చేసినా చించేస్తుందండి. నిజంగా దాని ప్రేమ చూస్తే అసలు బయటికి వెళ్ళబుద్ధి కాదండి. నమ్మకం లేదా సార్? కావాలంటే మీరు చూడండి. ఏమే మన ఇంటికి నాగబాబు గారు రోజా గారు వచ్చారు ఒకసారి రా. అయ్యో అవునండి నిజంగానే వచ్చారు. అబ్బా ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. ఏమండి ఏమండి నేను ముందు ఒక మాట చెప్పాను సార్, దీని ప్రేమ చూస్తే బయటికి వెళ్ళలేరు అని. ఇంతగా ప్రేమిస్తే ఎలా బయటికి వెళ్తారు సార్? అయినా దీంతో ఎలా జీవితం భరిస్తున్నారు అనుకుంటున్నారా? మనం సినిమాకి వెళ్తామండి, సినిమా బాగాలేకపోతే బయటికి వెళ్ళొచ్చు. కానీ ఒక భర్త అనేవాడు సినిమా హాల్లో కుర్చీలు అంటాడు సార్. సినిమా బాగున్నా లేకున్నా దాన్ని భరిస్తూ అక్కడే కూర్చొని ఉండాలి. అయినా మా ఆవిడతో ఎలా కాపురం చేస్తున్నానంటే మా అత్తమామ నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారండి. ఏంటంటే కిలో చికెన్ కొంటే బొచ్చు ఫ్రీ ఇచ్చినట్టు, అరకిలో సర్ఫ్ కొంటే నురుగు ఫ్రీ వచ్చినట్టు. ఆఫర్ ఏంటంటే అనుకుంటా బాగా చిరిగిందారా? బాగా చిరిగింది బాబా. ఏం చేద్దాం రా, మీ అక్కని చేసుకున్నప్పటి నుంచి నా బతుకు అక్క చింపిని ఇస్తారాక అయిపోయింది. అనుకుంటా బాబా. మీ అక్కకి దానికి పెద్ద తేడా ఏం లేదురా. అవును బాబా. ఇంతకీ మీ అక్కకి చించడం ఎలా అలవాటైందిరా? అది కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ డి జూనియర్ షో చూసేది బాబా. అందరూ డాన్సింగ్ కి ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు బాబా. ఇంకొందరు నియారిక గారి యాంకరింగ్ ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు బాబా. ఇది మాత్రం తరుణ్ మాస్టర్ కనెక్ట్ అయిపోయింది బాబా. మాస్టర్ కనెక్ట్ అవడం ఏంట్రా? అంటే తరుణ్ మాస్టర్ చింపే పేపర్ కనెక్ట్ అయిపోయింది బాబా. అలా చించుతూ మా అమ్మ పొట్టను చింపుకొని బయటకు వచ్చేసింది బాబా వితౌట్ ఆపరేషన్. అవును బాబా. అప్పటి నుంచి మా జీవితాలు చిరుగుతూ ఉన్నాయి బాబా. అవునా? మరి స్కూల్ ఏజ్ లో ఎలా మేనేజ్ చేశారు? దానికి గాజుల బదులు బాక్సింగ్ గ్లౌజ్ వేసి మేనేజ్ చేసే బాబా. మరి రైటింగ్? దాని జీవితం అనే సినిమాకి నేనే రైటర్ని బాబా. మరి పెళ్లిలో అలా కుదురుగేలా కూర్చోబెట్టారా దాన్ని? దాని చేతిలో కొబ్బరి బొండం చూసావు కదా బాబా, దాని చుట్టూ ఫెవిక్విక్ పెట్టి దాని చేతిలో పెట్టాం బాబా. కుదురుగా కూర్చొని నీతో పెళ్లి చేసుకుంది బాబా. ఇన్ని రోజులు నేను మా ఇద్దరిని పవిత్ర బంధం అనుకున్నాను, ఇప్పుడు తెలిసిన ఫెవికాల్ బంధం అని. ఫ్రీజ్ అయిపోరా సార్. అది శోభనం రోజు వచ్చిన బట్టలు చించేస్తుంటే ఆతృతతో చించింది అనుకున్నానండి, ఇలా అలవాటుతో చించింది అనుకోలేదండి. వచ్చే ఎక్కడ తిరిగింది బాబా? అబ్బా ఇంట్లో పని చాలా ఎక్కువైపోతుంది. ఏమండి నన్ను సినిమాకి తీసుకెళ్తారా? లేదు ప్లీజ్ అండి. వద్దంటారేంటండి సార్? మొన్న ఇలాగే సినిమాకి తీసుకెళ్ళిందండి, హీరో ఎంట్రీ అదిరిందని చెప్పి పైకెక్కి థియేటర్ చించేసింది సార్ తెరని. నన్ను సినిమాకి తీసుకెళ్తున్నారా లేదా? వద్దంటారు ఏంటండి? తీసుకెళ్తానే. తీసుకెళ్తారు కదా, థ్యాంక్ యూ అండి. తీసుకెళ్తానన్నా చించింది, వద్దు అన్న చించింది. ఏం సార్ నా బతుకు? బాబా నీ ఫోన్ మోగుతుంది. ఫోన్ ఒకసారి కొత్త ఇవ్వరు. హలో హలో చెప్పరా. అరే బాబా ఎక్కడున్నావు? హైదరాబాద్ లో ఉన్నాను రా. అరే నేను హైదరాబాద్ లో ఉన్నాను బావా. హైదరాబాద్ వచ్చావా? అది నేను ఆగ్రాకి వెళ్ళా. నేను ఆగ్రా వచ్చాను బావా. అంటే ఇప్పుడు సూరత్ లో దిగాను రా. జస్ట్ ఇప్పుడు సూరత్ లో దిగాను బావా. సూరత్ లో ఎక్కడున్నావు? నీ పక్కన. జోక్ చేశా. నేను ఆల్రెడీ చూసేసా. ఏంట్రా ఇలా వచ్చావు? ఏంటి ఎలా వచ్చా ఉంటావు? నేను చూద్దాం వస్తే. చూసావు కదా, వెళ్ళిపో. అదేంట్రా అలా అంటున్నావు? ఎలా అన్నాడు ఏంట్రా? బయట బోర్డు చూసి వచ్చావా? అలా చూసాను రా, వెల్కమ్ టు హైదరాబాద్ ఉంది. బస్ స్టాండ్ బోర్డు కాదురా. నువ్వు ఎటు నుంచి వచ్చావు? ఇటు నుంచి కదా, నీకోసం కనబడి అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డు చూసిరా. మా ఆవిడ ఉంది జాగ్రత్త. మీ ఆవిడ నువ్వు జాగ్రత్తగా చూసుకునేదే కాకుండా మాలాంటి వచ్చిన వాళ్ళ చేత కూడా బాగా చూడమని చెప్తున్నావు అంటే చాలా గ్రేట్ బావా. కుక్కుంది జాగ్రత్త అంటే కుక్కని జాగ్రత్తగా చూసుకోమని కాదురా, దానితో జాగ్రత్తగా ఉండమని. నాకు అర్థం కాలేదు బావా. అసలు ఏంటంటే
బావా ఇది మా ఆవిడ నాకు గిఫ్ట్ ఇచ్చింది బావా. దీనికి మడతలు పడితే మా ఆవిడ నన్ను మడతెట్టేస్తుంది. జస్ట్ చిన్న మరక పడితే మడత తీసి పడతా బావా. ఎందుకైనా మంచిగా చెప్తున్నాను, దూరం ఇంట్లోకి వచ్చేటప్పుడు చొక్కా విప్పిరా. ఏ బావా ఎవడో చెప్పులు ఇప్పుడమ్మంటాడు, చొక్కా ఇప్పుడమ్మంటున్నాడు బావ నువ్వు. ఎక్కడికక్కడ ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకోరా. నాకేం అర్థం కావట్లేదు బావా. ఒక్క నిమిషం. అరే బామ్మర్ది, ఊరు నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు రా. వానికి మీ అక్క గురించి చెప్పి అక్కడ నేను ఇన్సల్ట్ అవ్వలేను, అలాగని చెప్పి వాడిని మీ అక్కకు బలి ఇవ్వలేను. ప్లీజ్ రా, నువ్వే మేనేజ్ చేయాలి. డన్. మీ అన్నయ్య వచ్చాడు చూడు, మీ అన్న కాఫీ పట్టరా. అలాగేనండి అన్నయ్య కాఫీ. చెల్లమ్మ కాఫీ అమృతంలా ఉంది. అదేంటన్నయ్య నేను కాఫీనే ఇచ్చానే. కాఫీ అమృతంలా ఉందని చెప్తున్నానమ్మా. ఏమన్నారన్నయ్య? అమృతంలా ఉందని చెప్తున్నాను. ఏమన్నారన్నయ్య? అమృతంలా ఉందని చెప్తున్నాను. ఏమన్నారన్నయ్య? అమృతంలా ఉందని చెప్తున్నానమ్మా. ఏంట్రా అలా పరిగెత్తున్నారు? రాక వచ్చావు కదరా, మీ తమ్ముడు తీసుకెళ్లి మీ చెల్లితో టిఫిన్ చేయించుకొని తీసుకొస్తున్నారు. ఆకలేస్తుంది బావా, త్వరగా రప్పించా. అరే ఏంటి ఇలా కొట్టుకుంటున్నాడు? అంటే వీడు ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వాలనుకున్నాడు, సో గుండె ఆపరేషన్ చేయాలి కదా, అందుకే వాడి గుండె వాడే గుట్టుకుంటున్నాడు అనమాట. వాడే గుట్టుకుంటున్నాడు లైవ్ లో. లైవ్ లో ఏ ఛానల్ వస్తుంది? చాలా ఆకలేస్తుందమ్మా. ఒక్క నిమిషం ఇది పట్టుకోమ్మా. షర్ట్ మీద పడింది అనుకో మళ్ళీ మావాడు చంపేస్తున్నాను. చెల్లమ్మా ఇది ఇడ్లీయా మల్లి పువ్వా? ఏమన్నారన్నయ్య? ఇది ఇడ్లీయా మల్లి పువ్వా? ఎంత తెల్లగా ఉందంటమ్మా. ఏమన్నారన్నయ్య? ఇది ఇడ్లీయా మళ్ళీ పువ్వు ఎంత తెల్లగా ఉందండి. ఏమన్నారన్నయ్య? ఇది ఇడ్లీయా మల్లి పువ్వు ఎంత తెల్లగా ఉందంటమ్మా. అన్నయ్య వస్తాను. అరే నువ్వు కుట్టుకుంటావుంట్రా? అంటే వీడు ఫ్యూచర్ లో బిజీ డాక్టర్ అయ్యాడు అనుకో, అప్పుడు నాకు ఆపరేషన్ ఎవరు చేస్తారు, అందుకే నా గుండె నేనే కుట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నా. ఆపరేషన్ దారాలు మ్యాచ్ అయ్యా బాబా. దాని మ్యాచ్ అంటానండి. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా, మ్యాచ్ కి వెళ్దాం అంటున్నాడు. అవును నాకేం అర్థం కావట్లేదు బావా. అన్నయ్య అమ్మా చెల్లమ్మా అన్నయ్య నా పెళ్లి ఆల్బమ్ చూస్తారా? చూస్తానమ్మా. అన్నయ్య పెళ్లికి చాలా మంది చుట్టాలు వచ్చారు, అందరు దీంట్లోనే ఉన్నారు, కొంచెం బరువుగా ఉంటదే. ఏంటమ్మా ఈ ఫోటోలో సీతారాముల్లా ఉన్నారు మీ ఇద్దరు? ఏమన్నావు అన్నయ్య? సీతారాముల్లా ఉన్నారంటున్నానమ్మా. ఏమన్నావు అన్నయ్య? సీతారాముల్లా ఉన్నారంటున్నా. అన్నయ్య ఇదే యాంగిల్ లో ఉన్నాం కదా మేము అక్కడ. అవునవును. చెల్లమ్మా ఈ ఫోటో చూసావా? శివుడు పార్వతిలా ఉన్నారు. అందులో ఈ యాంగిల్ లో ఉన్నాము. చెల్లమ్మ ఈ ఫోటో చూసావా? మళ్ళీ మ్యారేజ్ చేయాలనుకుంటా. అయినా నువ్వేంట్రా మేనేజ్ చేయకుండా అలా చూస్తున్నావు? బావా కుట్టడానికి చిరిగింది చొక్కా కాదన్నా, నీ వీపు బావా. అరే వీపులు రక్తాలేంట్రా? నువ్వు చేయబట్టే మొత్తం కోసిపోయినాయి మొత్తం. చూడండి అమ్మా చెల్లమ్మ ప్రతి ఫోటోలో నువ్వే సూపర్ ఉన్నావు. మా కొందరు బొమ్మలా ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నువ్వు కొందరు బొమ్మలా ఉన్నావు. ఓకేనా? ఏమన్నారన్నయ్య? కొందరు బొమ్మలా ఉన్నావమ్మా. ఏమన్నారన్నయ్య? కొందరు బొమ్మలా ఉన్నావమ్మా. ఏమన్నారన్నయ్య? కొందరు బొమ్మలా ఉన్నావు. ఈడేంటో డాక్టర్ అన్ను. వాడు బట్టలు డాక్టర్ రా. మా ఆవిడ చంపేది. అన్నయ్య అయ్యో అయ్యో. రోజా గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఒక భార్యకున్న చిన్న జబ్బు లాంటి మ్యానరిజాన్ని పెట్టుకొని ఫుల్ స్కిట్ నడిపించారు. చాలా బాగుంది. అండ్ మీ వైఫ్ క్యారెక్టర్ సూపర్ గా చేసింది. వెరీ నైస్. మీరైతే లేడీ క్యారెక్టర్ ఇంకా సెట్ అయిపోయారు కదా. అనకండి మేడం దయచేసి, ఇప్పటికే నేను చినిగిపోయాను. నాగబాబు సార్ బాగుంది, నీట్ గా క్రిస్పీగా, ఎక్కువ లేకుండా కరెక్ట్ గా ఎంత ఉండాలి అంత ఉంది, ఎక్కడ లాగలేదు, నీట్ గా ఉంది, బాగా ఎంటైన్ చేశారు. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైమ్ లో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ మెంబర్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైమ్.
ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? సీఎం కదా చెక్కుల మీద సంతకాలు పెడతానా మరి లేకపోతే నేనేం బిగుతానే పేపర్ చూస్తానా. మీకు చదువు రాదు కదా, అందుకే చూస్తానా చదవట్లా. ఏంటి బొమ్మలా? పేరు చూడండి. నా సెలక్షన్ కదే చాలా బాగుంది. చండాలంగా చెత్తగా ఉంది మీ నిన్ను సెలక్షన్. పెళ్లి చేసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, నేను చేసుకోవాలా? పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ గారికి 5,000 ఎట్టి చీర కొన్నారు, మీరు కొన్నారా? ఎదురుంటే వెంకట్రావు వాళ్ళ ఆవిడ కూడా ఇచ్చాడు, నన్ను ఇవ్వమంటావా? వద్దులేండి, మిమ్మల్ని చేసుకోవడం నా కర్మ. నన్ను చేసుకోవడం నా పెద్ద కర్మ. నిన్ను పొడి చేస్తా. ఏంటి పొడి చేస్తా? ఏంటి మినప్పొడే కందిపొడి రా? నీ చావు కళ్ళ చూస్తా. ఏదో అండర్వేర్ చూస్తాను ఈజీగా చెప్తావేంట్రా? నిన్ను చంపందా నాకు ఇవాళ నిద్ర పట్టదురా. నువ్వు నిద్ర మాత్రం వేసుకోరు, అదే పట్టింది. ఏమని ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇందాక నుంచి పొడి చేస్తా ఇప్పుడు పొడి. నువ్వు పొడి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. ఏంటి నన్ను చంపేయడానికి 10 లక్షలు ఇస్తారా? ఏం మీ నాన్న నన్ను చంపేయడానికి 10 లక్షలు కట్టడం ఇలా? నీ బట్టలు నేను ఉతకాలా? లేదండి నేనే ఉతుకుతానండి. నీ అంట్లు నేను దోమాలా? లేదండి నేను తోముకుంటానండి. రాత్రికి నా కాలు పడతావా? ఏంటి నేనా? పొడి చేయరా? పడతానండి. నేను మీ గొడవ సెటిల్మెంట్ చేయడానికి వచ్చానా చంపడానికి వచ్చా? వచ్చే వాడు పొడిచిన దానికంటే నువ్వు ఊగేదానికి ఎక్కువ భయపడుతుంది. నాకు నువ్వు పోలీసులు ఫోన్ చేయండి. హలో హలో, పోలీస్ స్టేషన్ అండి? కాదు బస్ స్టేషన్ అండి. అవునా అండి, మా అమ్మ అమలాపురం బస్ ఎక్కిందో లేదో చూస్తారా? జోకులు వేస్తున్నావేంట్రా? బస్ స్టేషన్ ఎవడరా? పెట్టే ఫోను. ఏమంటే ఎవరో వచ్చినట్టున్నారండి. నువ్వు లోపలికెళ్ళు. ఎవరు? మాట్లాడడానికి వచ్చాం. ఎంతమంది వచ్చారు? ముగ్గురం వచ్చాం. అయితే మీరు మాట్లాడుకోండి. తీసుకొని రావచ్చుగా, తోసుకొని వచ్చారేంటి? తీసుకొని రాడితే మామూలు ఫోర్స్, తోసుకొని వస్తే పోలీస్ ఫోర్స్. అరటిపల్ల బండోడు కూడా తోసుకొని వెళ్తాను, అంత మాత్రం పోలీస్ అవుతాడా? ఓకే, ఏంటి గన్నులు ఏంటి చిన్నేసుకుని వచ్చావు? ఈ గన్నులు ఒకటి కాకపోయినా ఒకటి పేలుతుంది మన పంచులాగే, అందుకే. నీ వెయిట్ ఎంతో? 92. గన్నులు లేకుండా 32. అవునా? నీలాగే అప్పారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెయిట్ ఎంత? ప్యాంట్ ఉంటే 60 కేజీలు, ప్యాంట్ లేకపోతే ఇంకో 60 యాడ్ అయింది. మార్నింగ్ నువ్వేదో మర్డర్ చూసావని నాకు తెలిసింది. ఆ నిందితులు ఏ టైం అయినా వచ్చి నిన్ను మర్డర్ చేస్తారు, అందుకే నీకు ప్రొటెక్షన్ గా వచ్చా. అవునండి, మీరు వచ్చే ముందే బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. ఏమన్నారు? రీఛార్జ్ చేయించుకోకపోతే కనెక్షన్ కట్ చేస్తామన్నారు. అది బెదిరింపు కాల్ కాదు, కస్టమర్ కేర్ కాలు. ఇప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరు కదలొద్దు, నాకు తెలియకుండా ఏ వస్తువు కూడా కదలకూడదు. మీకు తెలిసినా గానీ వస్తువులు ఎలా కదులుతాయండి? అయినా అదే పనిగా కదలడానికి అదేమన్నా ఆర్టిస్ట్ రాజా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? మా ఆవిడతో కాపురం చేస్తుంటా. అది అందరూ చేస్తుంటారు. ఏది మా ఆవిడతోనా? ఏమండి కాఫీ అండి. ఆహా, మంచి టైమింగ్ లో తెచ్చావు నువ్వు. స్టాప్ ఇట్. ఫస్ట్ ఏం చెప్పాను, నేను టెస్ట్ చేసిన తర్వాత నువ్వు తాగాలి, ఎందుకంటే మేము ప్రొడక్షన్ ఇస్తున్నాం. తాగు బాగుంటుంది, తాగు. ఈ కాఫీ ఎలా తాగుతున్నావురా? ఏ దగ్గు ముందో జ్వరం ముందో అనుకుని తాగటమే. దానికి నిద్రలో కాలేయటం తప్ప కాఫీ చేయటం రాదు. ఓకే, ఏమండి మీకు ఇష్టమైన లెగ్ పీసులు తెచ్చి. ఏంటి ఇంత మూడ్లో ఉన్నావు? స్టాప్ ఇట్. ఏం చెప్పాం, మేము ప్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాం. ముందు మేము టెస్ట్ చేసిన తర్వాత నువ్వు టెస్ట్ చేయాలి. ఇటు ఇప్పుడు తినండి. టేస్ట్ చేస్తానని చెప్పి వేస్ట్ మిగిలిచ్చావేంట్రా? నా పుట్టినరోజు అండి, ఆశీర్వదించండి. ఒరే, ఆశీర్వదించడం కాదు, నిన్ను హగ్ చేసుకుని నలిపేస్తాను. ఈ విశేషం ఇట్లా నువ్వు చెప్తా. ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది మేము. ఓకే, ఇప్పుడు నువ్వు హక్ చేసుకో. ఏంట్రా అది అట్టయిపోయింది? ఇంకా నేనేం చేసేది అది? ఓకే, ఎవరిది? పని మనిషి. నేను చెక్ చేయాలి. అది ఒప్పుకోదు. నీకెలా తెలుసు? అంటే కొన్ని తెలుస్తుంటేలే. అదైనా పని మనిషిలా లేదు, బాగా తినే మనిషిలా ఉంది. అంటే మా ఇంట్లో పనిలో జరగకముందు తడివేలా ఉండేది, ఇప్పుడు తడిసిన ఏనుగులా తయారైంది. తప్పులేదు. ఓకే, రాత్రి అయింది, అందరు ఇక్కడే పడుకోండి, ఎందుకంటే నిందితులు ఏ టైంలో అయినా వచ్చి నిన్ను మర్డర్ చేయొచ్చు. అవునవును, కరెక్ట్. అందరు పడుకోండి. అందరూ పడుకున్నారు ఉదయం నుంచి, ఆత్రంగా ఒక్క ముద్దు నా కోసం. ఇదిగోండి, రండి దగ్గరగా రండి. ఎక్కడైనా
ఎక్కడికైనా నేనే ఫస్ట్, నా తర్వాతే నువ్వు. ఏది ఇందులో కూడా నువ్వేనా? ప్రొటెక్షన్ ఇస్తున్నాం. వాడేంటి ఆడ పడుకున్నావు, నువ్వు ఏడ పడుకుంటానంటున్నావు? ప్రొటెక్షన్ ఇస్తున్నామండి. నువ్వు దీని పక్కన వాడు దాని పక్కన పడుకుంటే ప్రొటెక్షన్ ఇవ్వటం కాదు, పాపనో బాబునో ఇస్తారు నాకు. ఉదయం నుంచి పొడుస్తానే ఉన్నావు, ఒక్క నిమిషం ఆగు. ఉదయం నేను వీడేనండి నిన్ను మర్డర్ చేసింది. నిన్ను మర్డర్ చేస్తే బతుకున్నాడేంటండి? అదే నాకు అర్థం కావట్లా. ఒక్కసారి అటు చూసి హలో చెప్పండి. దేనికి? అక్కడ మా బఫన్ టీవీ ఉంది. ఏ టీవీ? బఫన్ టీవీ. ఎవరిని నువ్వు బఫూన్ చేసింది? మిమ్మల్ని. నిన్ను కూడా? అవును, నన్ను కూడా. అంటే నువ్వేదో మర్డర్ చూసానని నాకు ఫోన్ చేయడం, వీడొచ్చి బఫూన్ టీవీ అనడం, ఆవిడొచ్చి పకోడీ పెట్టడం ఎలా కనిపిస్తున్నారా మీకు? పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు? సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ నీకు ఇచ్చాను. నేను సీఎంనే కదా. నువ్వు సీఎం ఏంట్రా? కామన్ మ్యాన్. కానిస్టేబుల్స్ వీళ్ళని అరెస్ట్ చేసి బొక్కలో వేయండి. ఏమండి మీరు ముందెళ్ళిపోతారేటండి? నాగ్ బాబు సార్, మీరు ఫుల్ గా కనెక్ట్ అయ్యారు ఈ స్కిట్ తో. బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్ స్కిట్ కంటే ఈ స్కిట్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ బాగుంది, చాలా బాగుంది. అది గుడ్. రోజా గారు, పేరుకి తగ్గట్టుంది, జల్సా టైం. ఆది టైమింగ్ అండ్ రాము టైమింగే సూపర్ అనుకుంటే, కార్తీక్ ఎంటర్ అయిన తర్వాత ప్రొటెక్షన్ అంటూ ఏదేదో చేసేసి చాలా బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ రోజు ఒక కొత్త టీం, ఎక్స్ట్రా స్పెషల్ న్యూ టీం రాబోతుంది. ప్లీజ్ వెల్కమ్ కెల్బెల్ విశ్వ. నువ్వు ఈ రోజు ఎలా ఉన్నావు తెలుసా? నర్సు డ్రెస్ లో ఉన్న నయనతార మాదిరి ఉన్నావు. నువ్వు మాత్రం తక్కువ ఆప్రాన్ వేసుకున్న అజయ్ దేవగన్ లా ఉన్నావు. డార్లింగ్, నన్ను బాలీవుడ్ గన్నులతో పోల్చవాక, నేను లోకల్ గన్ను. ఏదైతే ఉంది పేడడం ఇంపార్టెంట్ కదా. ఆ 103 లో ఉండే పేషెంట్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాను కదా, అరేంజ్ చేసావా? ఎప్పుడో పొద్దున్నే అరేంజ్ చేశాను, ఓపెన్ గ్రౌండ్ లో. గ్రౌండ్ లోనా? వాడిని తీసుకెళ్లి గ్రౌండ్ లో ఎందుకు పెట్టావా? మీరే అన్నారుగా ఓపెన్ హార్ట్ సర్జరీ అని. నీ పంచులు తగలయ్యా, అందుకే నేను నిన్ను జైల్లో పెట్టిందా? నేను జైలుకి ఎందుకు వెళ్ళాను మీ నోటితే చెబితే పంచి పేలుతుందేమో చూడండి. చెప్తా, చెప్పక సస్తానా? ఏం లేదండి, ఒకసారి మా ఆసుపత్రికి ఒక పేషెంట్ వచ్చాడు. వాడు ఏసీ రూమ్ లేదా అని అడిగాడా. ఇదేం చేసింది తెలుసా? వాడిని తీసుకెళ్లి మార్చిలో పడుకోబెట్టింది. వాడుల్లా ఇంకా తెలివి తక్కువ, సల్లంగా ఉందని సమ్మంగా పడుకున్నాడా. పొద్దున్న ఎవరు వచ్చి డెడ్ బాడీ తీసుకెళ్లి పూడ్చిపెట్టేశారు, దీన్ని జైల్లో వేసారు. డాక్టర్ మొన్న మీరు చెవి నొప్పి అని డ్రాప్స్ ఇచ్చారు కదా, ఆ చెవి నొప్పి ఇంకా తగ్గల. చెవు నొప్పి తగ్గలేదా? నువ్వు ఇట్రా. ఇప్పుడు చెవులో డ్రాప్స్ చేసుకున్నా అయినా తగ్గలేదా? ఒక పని చేస్తా, ఈసారి నీకు మాత్రలు రాస్తా, రోజుకి 2 చొప్పున వేసుకో. తగ్గకపోతే అప్పుడు అడుగు, సరేనా? సరే డాక్టర్. హలో, చెప్పరా. ఏందో 20,000 కావాలా ఎగ్జామ్ ఫీజా? సరే డబ్బులు పంపిస్తా గానే. అభయా, నువ్వు ఎట్టయినా ఇంజనీర్ కావాలి, సరేనా? ఉంటా. కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు. 20,000 కావాలా? ఇప్పుడు ఆ వచ్చే బకరగాడి ఏమైపోతాడు? రే నీ అమ్మ కడుపు మాడా, వాడిని ఏంద్ర అట్లాక్కొచ్చావా? నేను వాడిని లాక్కొచ్చా. అడుగో. ఓర్ మాయ్, నువ్వేంటి కిందున్నా? దరిద్రుడా, చేతులు పట్టుకుని లాక్కుండా కాలు పట్టుకుని లాక్కొచ్చావేంద్రా? ఫస్ట్ స్కిట్ కదా మామ, కొంచెం టెన్షన్ నా. ఇలా పడుకున్నాను కాబట్టి సరిపోయింది. అదే ఇలా పడుకొని ఉంటే జీవితం తలకిందలు అయిపోయిండేది కదా. ఆల్రెడీ 2 సార్లు అయిందయ్యా. సరేగానే, ఇంతకు మీ ఇద్దరులో పేషెంట్ ఎవరు? ఈడే. డార్లింగ్, నువ్వు పోయేసి ఆ బీపీ చెక్ చేసే మిషన్ తీసుకురా. బీపీ మిషన్ పాడైపోయిందండి. బీపీ మిషన్ పాడైపోయిందా? దాన్ని ఏం చేసావే? గట్టిగా నొక్కా. నువ్వు అంతే డార్లింగ్, నీకు ఏది గట్టిగా నొక్కాలో ఏది మెత్తగా నొక్కాలో అసలు తెలీదు. ఇప్పుడు నేను కవర్ చేస్తాగా. మనలో మన మాట, నీ పెళ్ళం కత్తిలాగా ఉంటదంట కదా. 180/30.
ఇవాళ రేపు బీపీ ఇలా కూడా చెక్ చేస్తున్నారా? అంతే కదా మా హాస్పిటల్ స్పెషాలిటీ అది. చిన్న టెస్ట్ చేసావనుకో మీ మామ లైన్ లోకి వచ్చేస్తాడు. హే చిన్న టెస్ట్. అరే మామ చిన్న టెస్ట్ అంటే నువ్వు సెట్ అయిపోతావు. ఇదిగో ఒక 5,000 కట్టు ముందా టెస్ట్ కే అడ్వాన్స్. బ్యాలెన్స్ తర్వాత ఇద్దులే. గుడిసెలకు పోవడానుకుంటే డబ్బులు అబ్బా నయంతారా ఇది లోపల పెట్టుకో. నువ్వు పోయా ఆ యూరిన్ టెస్ట్ చేసే తీసుకోరా. ఆడ పెట్టు. డాక్టర్ టెస్ట్ లో కలిసినప్పుడు ఈ స్నానాలు గినాలు ఎందుకు? వాడు పొద్దున్నే స్నానం చేశాడు. అది స్నానం చేసేదానికి కాదయ్యా, యూరిన్ టెస్ట్ కి. మా ఊరోళ్ళందరూ వచ్చి పోసినా నిండదు. ప్రాణం మీద అభిమానం ఉంటే, సంకల్ప బలం ఉంటే, సంకలో బలం ఉంటే ఖచ్చితంగా మీ మామ దాన్ని నిండా పోస్తాడు. ఇదిగో ఆ సంకల్ప బలం ఏమో తెలియదు కానీ సంకలో కొంచెం బలం ఉంది. గుడిసెలకి డాక్టర్ డాక్టర్ మొన్న మీరు చెప్పినట్లే మెడికల్ స్టోర్ కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నా. నొప్పి తగ్గిందా? లేదు ఇంకా ఎక్కువైంది డాక్టర్. ఎక్కువైందా? నువ్వు ఎట్టేసుకున్నావు టాబ్లెట్లా? ఈ చెవులో 2 ఈ చెవులో 2. అబ్బా టాబ్లెట్లు చెవులు లోపల వేసుకోరా, డ్రాప్స్ వేసుకుంటారా? అయినా నొప్పి తగ్గాలంటే నోట్లో వేసుకుంటే ఏడున్నా నొప్పి తగ్గిపోద్దిరా. అయితే నేను ఇంటికి అర్జెంట్కి వెళ్ళాలి. ఏమే నువ్వు ఇచ్చిన మాత్రలు మా తాతకి ఎక్కడో నొప్పి అంటే ఇచ్చా, వాడు ఎక్కడ పెట్టుకున్నాడేమో. వెరీ గుడ్. మీ మామ పాస్ అయిపోయాడు అబ్బా. దేంట్లో? సూపర్ గా ఉన్నాయి అసలు. ఆరోగ్యం బాగున్నట్టే లెక్క. ఒరే మామా నీకు ఆరోగ్యం బాగుందంటారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. అబ్బా బ్యాలెన్స్ 15,000 ఇచ్చేయి. అల్లుడు నాకు ఇంకా తగ్గలేదు. పోయిడు పెద్ద కళాకారుడు మే. ఇదే ఇట్రా మాట ఇంకా తగ్గలేదు మీ మామకి. నువ్వు పోయి ఇంకో గంగాళం రెడీ చేయమే. అబ్బే ఇప్పుడు ఇంకో గంగాళం ఎందుకు డాక్టర్? రక్తం తీద్దామని ఈసారి. అల్లుడు నాకు బాగా వచ్చేసింది. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా. బాగుంటావురా నువ్వు, ఉల్లాసంగా ఉన్నావు, ఉత్సాహంగా ఉన్నావు, బాగుంటావు. అది ఓకే. ఇప్పుడు హెల్త్ ఇలా కాకుండా అదేదో పైత్యం ఏదో అంటారు కదా. ఏదో పైత్యం కాదు, పన్నా సోడా. ఇప్పుడు మనిషి పత్యంగా ఉండడమే ముఖ్యం అన్నమాట ఈ రోజుల్లో. ఏం తినాలి ఏం తినవద్దు? బ్రహ్మాండంగా అన్ని తినేయచ్చు, అడ్డమేలా. మరి వెజిటేబుల్స్ వెజిటేరియన్ బ్రహ్మాండంగా తినొచ్చాయా? కాకపోతే కాయగూరలు వద్దు, తోటకూరలు వద్దు, గడ్డకూరలు వద్దు, పాలు పండ్లు పెరుగు పూలు ఇట్లాంటివన్నీ తినబాకని చెప్పు. మిగతా ఎన్ని తినమను. ఇంకేముందారు తినడానికి? ఏ బతకలేడా తినకపోతే? వెజిటేరియన్ లేకుండా బతకలేడా అని. ఇది కాకపోతే నాన్ వెజ్ తిన్నావురా? నాన్ వెజ్. నాన్ వెజ్ నాన్ వెజ్ కి అర్థమే లేదయ్యా. నువ్వు కేజీలు తిన్నట్టు పొద్దున కేజీ, మధ్యాహ్నం కేజీ, సాయంత్రం కేజీ తింటానే ఉండవు. కాకపోతే మటన్ తినబాక, చికెన్ తినబాక, చేపలు వద్దు, రొయ్యలు వద్దు, ఈ గాడిద కుక్క ఇట్లాంటివన్నీ తినబాక. మొత్తం మీద నాన్ వెజిటేరియన్ 1 సంవత్సరం మానేలేడా? నిన్ను కోసుకొని తినాలా? పోనీ స్వీట్లు తినచ్చా? స్వీట్లు బ్రహ్మాండంగా తినొచ్చు. ఉదయం 1 కేజీ, మధ్యాహ్నం 1 కేజీ, సాయంత్రం 1 కేజీ, నిద్రపోయే ముందు 1 కేజీ, నిద్ర లేచి మళ్ళీ 1 కేజీ. అరే బ్రహ్మాండంగా తినొచ్చు. సూపర్. కాకపోతే చక్కెర, పాలు, నెయ్యి, నూనె ఇట్లాంటి పదార్థాలు వాడు చేస్తారే, ఆ స్వీట్ల జోలికి పోవద్దని చెప్పు. మిగతా తినమను. ఇంకేం తింటారా? ఇంకేం తింటారు? గడ్డి. అక్కడికే వస్తున్నా. గడ్డి బ్రహ్మాండంగా తినొచ్చు. మోపులు తినొచ్చు. ఉదయం 1 మోపు, మధ్యాహ్నం 1 మోపు, సాయంత్రం 1 మోపు తింటానే ఉండొచ్చు. కాకపోతే పచ్చిగడ్డి తినొద్దు, ఎండుగడ్డి తినొద్దు. అబ్బా ఇంకేం తినాలి? ఏం తినాలి? మీరు ఆపండి, ఎందుకు గొడవ పెట్టుకుంటారు? మా 15,000 మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం ఫీజు కట్టుకుని. అంటే అదే పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడా? నాన్ వెజ్ తినొద్దు, వెజ్ తినొద్దు, స్వీట్ తినొద్దు. ఇవ్వేంట్రా? నా మామని నేనే బతికించుకుంటా. ఒరే మామా రారా.
పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. సో కొంచెం పంచెస్ మాత్రం జబర్దస్త్ అలవాటు పడాలి కదా, ఈరోజే ఫస్ట్ డే కాబట్టి మేము కూడా ఎక్కువ టెన్షన్ పెట్టాము. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఒక సూపర్ స్టార్, ఇప్పుడున్న సూపర్ స్టార్ హీరోస్ ఎవరిదైనా సక్సెస్ఫుల్ మూవీలో ఒక్క సీన్ చేసినా కూడా ప్రజలు గుర్తిస్తారంటారు కదా, అలా జబర్దస్త్ లో ఒక్క స్కిట్ చేసినా చాలా ఫేమస్ అయిపోవచ్చు. సో సూపర్ గా చేయండి, కాన్సన్ట్రేట్ చేసి చేయండి. ఇప్పటి వరకు రాని పేరు దీంట్లో ఇంకా బాగా వస్తుంది. ఆల్ ద బెస్ట్. బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. Well done, guys. So viewers, ఈ రోజు అన్ని skits చూస్తారు, full on enjoy చేశారు. Now it's time to look at some serious scores. So boys, can we have you all on the stage, please? Come on. All right, so team leaders, ready to check out the scores? Yeah. Okay, so let's start with Patas Prakash and team. Roja garu. Chamak Chandra and team. Roja garu. Venky Monkeys and team. Roja garu. Kill Bill Vishwa. Roja garu. Sudigali Sudhir and team. Roja garu. The judges, mana ivalti performer of the day goes to సుడిగాలి సుధీ. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Alright, so congratulations to Sudigali Sudhir and team. మీరు గెలుచుకున్నారు 25,000 rupees, 10,000 rupees from MBR Mall Vizag and Vijayawada and 15,000 rupees from Extra Zabardast. Super Machi, super Machi. Mommy, ready to pull? Okay viewers, so Extra Zabardast episode ni extra fun ga enjoy చేశారు కదా. మళ్ళీ next week same time same channel. Until then, take care, bye bye. We all love you. Extra.